హలో అండి. ఈ జేడ్ ప్లాంట్‌ని అయితే అందరూ చూసే ఉంటారు కదా! ఇవి ఈ మధ్య చాలా పాపులర్ అయిపోయాయి. జేడ్‌ని గుడ్ లక్‌కి, వెల్త్‌కి సింబాలిక్‌గా చూస్తారండి. ఇవి ఇంట్లో ఉంటే ఇంటికి పాజిటివ్ ఎనర్జీని తెస్తాయని నమ్ముతారు. అలాగే అవి ఎయిర్‌లో ఉన్న టాక్సిన్స్‌ని తీసేసి ప్యూరిఫై చేస్తాయన్నమాట. కానీ చాలామంది జేడ్ ప్లాంట్‌ని ప్రాపర్‌గా మెయింటైన్ చేయక అవి చనిపోతాయి. నేను తెలియక మొదట్లో అలాగే చేశానండి. కానీ కొన్ని టిప్స్‌తో నేనైతే దాన్ని మళ్ళీ హెల్తీగా రీగ్రో అయ్యేలా చేశాను. జేడ్ ప్లాంట్ బాగా గ్రో అవ్వాలంటే దాన్ని కంపల్సరీగా ఎంతో కొంత సన్‌లైట్ వచ్చే ప్లేస్‌లో అయితే ఉంచాలండి. టూ మచ్ వాటరింగ్ అయితే చేయకూడదు. అలా చేస్తే ఈజీగా రూట్ రాట్ వచ్చేస్తుంది. సాయిల్ డ్రై అయినప్పుడు చూసుకుంటూ వాటరింగ్ అయితే చేసుకోవాలి. సాయిల్ మిక్స్ అనేది కొంచెం లూజ్‌గా ఉండాలనమాట. ఈ జేడ్ ప్లాంట్‌కి ఈజీగా మిల్లీ బగ్స్ పట్టేస్తాయండి. సో, అప్పుడప్పుడు లీవ్స్ కింద భాగంలో మిల్లీ బగ్స్ ఉన్నాయేమో చూసుకుంటూ గమనించుకోవాలి. ఒక్క హెల్తీ జేడ్ ప్లాంట్ నుండి మనం చిన్న బ్రాంచ్ తీసుకొని ఈజీగా మనం స్టెమ్ ప్రాపగేషన్ ద్వారా వేరే ప్లాంట్‌ని ప్రాపగేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే దీన్ని ఈజీగా బోన్సాయి కూడా చేసుకోవచ్చనమాట.